దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయం 58వ వచనం. వాదించువానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము, లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సమాధానపడుట. ప్రియులారా, సమాధానపడుట. న్యాయాధిపతి నుండి విడిపించుకునే ఉపమానాన్ని చెప్పకముందు యేసు ప్రభువారు సంబంధాలను గురించి చెప్పారు. వివాదాన్ని నిరోధించడానికి మనకు వీలైన ప్రతిదీ చేయాలి అనే హెచ్చరిక స్పష్టంగా ఉంది. రోమాపత్రిక 12-18 వచనాల్లో కూడా చూస్తాం. అయితే వ్యత్యాసాలను పరిష్కరించుకోకపోవడం వలన కలిగే పరిణామాలు జైలు, శిక్ష కంటే మించినవి. ప్రియులారా, వివాదం ఆత్మీయ భావోద్రేకపు చెరసాలను కలుగు చేస్తుంది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అని యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెబుతుంది. ప్రియులారా, వేదన, భయం, ఒంటరితనం, ద్వేషం, రోగం, ఆర్థిక సమస్యలు ఇంకా అనేక విషయాలు సమాధానపడే వరకు విడిపించబడని చెరసాలుగా మారుతాయి. దేవుని బిడ్డలారా, సమాధానపడటం అంటే ఇద్దరి మధ్య స్నేహాన్ని తిరిగి స్థాపించడం, వివాదాన్ని పరిష్కరించడం అనే అర్థం డిక్షనరీలో ఉంది. వివాదాన్ని కలిగించిన శత్రుత్వాన్ని, విభేదాన్ని, ద్వేషాన్ని, విరోధాన్ని ప్రభావితముగా పరిష్కరించడమే సమాధానానికి తాళం చెవి. ప్రియులారా, సమాధానాన్ని వర్తింపచేయడానికి పలు విధానాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఎవరినైనా కఠినమైన మాటతో గాయపరిస్తే క్షమించమని అడగాలి. ఎవరికైనా రుణం ఉంటే అప్పును చెల్లించాలి. ఎవరికైనా హాని చేస్తే అవసరమైన నష్టపరిహారాన్ని చెల్లించాలి. ప్రతి దానిలో వివాదానికి మూలమైన కారణాన్ని ప్రభావితముగా ఎదుర్కోవడంలో సమాధానపరచబడటం దాగి ఉంది. దేవుని బిడలారా, నీకు దేవునికి మధ్య ఉన్న వివాదం పాపం. కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈ అడ్డుగోడను తొలగించడానికి చొరవ తీసుకుని నిన్ను మిత్రునిగా మరోసారి చేయడానికి పూనుకున్నాడు. యేసు మరణ పునరుద్ధానము వలన దేవునితో ఇప్పుడు నీవు పరిచారకునివి. వివాదము గల వారితో సమాధానపడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఇతరులు సమాధానపడేలా నడిపించడానికి దేవుని చేత ఈరోజు నీవు నేను ప్రత్యేకింపబడ్డాం, అభిషేకింపబడ్డాం, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం. కనుక దేవుని బిడలముగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మనము సమాధానపడుట అనే లక్షణాన్ని కలిగి ఉన్నాం. ఇతరులతో మనం సమాధానపడుట, దేవునితో సమాధానపడుట. అట్టి సమాధాన స్థితిని ప్రభు మనకందరకును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం
మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి ప్రభువా. తండ్రి, ఎంతోమంది బలహీనులైన వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని మీరు ఇవ్వండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. దేవా, ఈ సమయంలో ప్రత్యేకించి నాయన తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు వారందరినీ కూడా మీరు దీవించి నీ కాపుదలనివ్వండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఆయా డిపార్ట్మెంట్స్లలో, ఆయా రంగాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నాయన, స్టూడెంట్స్ కావలసిన జ్ఞానమును ఇవ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన సహాయమును మీరు అనుగ్రహించండి. తండ్రి, నీ స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రత్యేకించి తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. నూతన ఆశీర్వాదాలు తండ్రి వారికి మెండుగా అనుగ్రహించండి. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.